చెప్పుడు మర్చిన ఇప్పుడు మనం అర్జెంటుగా గోదరకాన్ని దిక్కు పోదాం రారోలా గోదరకాన్ని దిక్కు ఆడ బైకుల అంగడి ప్లాస్టిక్ డబ్బాల సంత నడుస్తుందట. పోలీసోళ్ళే ముంగట పడ్డారట. అదేందో మనం జర దూరంకెళ్ళి చూసినట్టు చేద్దాం రారి మరి. ఇగో బాటల్లా లైన్ చూడుర్రి, వరుసెంబడి ఎట్లా నిలబెట్టిరో. థమ్సప్ స్ప్రైట్ బాటిల్లు మరి అనలేమున్నాయి కావచ్చు, నీళ్ళ అయి ఉండాలి అనుకుంటుర్రా? కాదు కాదు, గుడుంబా. ఇగో ఇప్పుడు ఇటు చూడాలి, ఏదో పాత బండ్ల షోరూమ్ లెక్కన కొడుతుంది కదా, కానీ ఇవి దొంగ బండ్లట. అయితే గోదార్కని పోలీసులు అట్లా కాలనీలలో చెకింగ్ చేసి పని పెట్టుకున్నారోలా. అగో ఇంటింటికి పోయి పిలుస్తురు చూడుది. ఇక ఈ చెకింగులల్లా గూడంబా బయటపడ్డది. గీ లెక్క పత్రం లేని బండ్లు బయటపడ్డాయి. మందు బాటలు కూడా దొరికినాయట. ఇక వాటిని చూసి పోలీసులకే చక్కెర వచ్చినట్టు అయింది. కాలనీ జనాలను పిలిపించుకొని జర పాటలు గుణపాఠాలు మంచి పాటలు చెప్పిర్రు. ఇట్లా చెయ్యొద్దు, ఎవ్వనికి వాడితే వానికి కిరాయికులు ఇయ్యొద్దు అని ఇట్లా చెప్పుకొచ్చిరట. కాదల్లా ఒక్క కాలనీలనే గిన్నిగానం లెక్క పత్రం లేని బండ్లున్నాయంటే ఏందన్నట్టు అసలు కథ. ఆడ గట్లున్నదా మన పట్నంలో చూడురిగా. గోదర్కన్లా గుడుంబ దొరికితే హైదరాబాద్ కథ అలాగున్నది. ఇగో ఈ బాటలన్నీ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ మందు బాటల్లేనట. ఫారెన్ మందు ఉన్నట్టున్నది. ఆటోలా సీక్రెట్ గా పట్టుకోబోతుంటే పోలీసులు దొరకబట్టిరు. ఏం దొంగ దందాలో ఏం పడపట్టు.